భారతదేశం గర్వించదగిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా పాల్వంచలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాసిం మెగా ఈవెంట్స్ భాషాశ్రీ వెంకటేశ్వర కళా నాట్య మండలి ఆధ్వర్యంలో మున్సిపల్ రోడ్ వద్ద బాలసుబ్రహ్మణ్యం పాటల కచేరీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించి బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలసుబ్రహ్మణ్యం గారు ప్రపంచంలోనే సుమారుగా 40,000 పాటలు, ఆయన మాట్లాడని పాడని భాష అంటూ లేదు. ఆయన ప్రపంచంలో అన్ని వర్గాల వారికి కూడా సుపరిచితుడు. ఆయన పాటల ద్వారా అందరినీ రంజింపచేసిన వ్యక్తి. ఆయన ఏ హీరోకైతే పాడతాడో ఆ హీరో పాడినట్లే ఉంటుంది, ఆయన సొంతంగా పాడినట్టు ఆ హీరో ఉంటుంది. ఆ విధంగా అందరికీ తన మాటను ఇచ్చి పాటను ఇచ్చి ఎందరో హీరోలు తయారు చేసిన ఘనత బాలసుబ్రహ్మణ్యం గారికి దక్కింది. ప్రమాదవశాత్తు ఆయన కరోనా మహమ్మారి ఆ సంవత్సరం వేలాది మందిని పట్టణ పెట్టుకున్నది. అందులోనే ఈ మహోన్నత వ్యక్తిని కూడా కాలఘట్టంలో కల్పించుకున్నాయి. ఆయన్ను మనకు లేకుండా చేసింది. ఆయన పాటల ద్వారా అందరం కూడా ఏదైతే మైమర్చిపోయేదో ఆయనను ఎప్పటికి కూడా మర్చిపోలేని విధంగా మనందరం కూడా స్ఫూర్తికి తెస్తూ ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నాటక పరిషత్ భాషా గారు కానీ, కాసిం గారు కానీ, ఇటు రోషయ్య గారు కానీ, అటు వేముల కొండలరావు గారు కానీ గుర్తు చేస్తూ వాళ్ళ రూపంలో ఆయన పాటలన్నీ కూడా మనందరికీ వినిపించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి పాల్పంచుకునేలా ఈ కార్యక్రమం నిర్వహించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా కాసిం గారికి అలాగే భాషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై